అలా శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మార్చి 7, 2026 శ్రీ మలయాళ స్వామి గారు రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకాన్ని లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తారు. ఓకే. కర్మ రహస్య విషయమే పరమాశ్చర్యమైన ఒక గాథ కలదు. దీని అందు మనస్సు నుంచి విచారిస్తే ఎట్టివారికైనా భీతి కలగక మానదు. అంతేగాక హృదయం గభీరుమను. ఇదంతా చదివేమో కొంచెం చదువుతున్నాను. రాతి వంటి కఠిన హృదయం కూడా కరగకపోదా? దయాపరులై ధర్మ బోధకులై జ్ఞాన స్వరూపులై ఉండవలసిన గురువులలో కొందరు గురు పూజలు గురూపదేశ కాలమున గురువు వచ్చినప్పుడు ఆరాధన జరుపుట మొదలగు అన్నింటిలోనూ హింసారూపములకు కార్యములను చేయుచున్నారే. కనుకనే శాస్త్రంలో కొన్ని స్థలములలో తక్కువ జాతిలో నుండి వారిని గురువుగా వరించరాదని చెప్పినట్లు తోచుచున్నది. మాండవ్యముని చరిత్రము పఠించుడు. ఇట్టి ఋషియే అట్టి స్వల్ప కర్మమును తప్పించుకొన జాలకుండగా ఇంద్రియ ప్రవసులై ఉండేది. ఇట్టి గురువుల కర్మధర్మములను అతిక్రమించు వారలు. భృగు మహర్షి వాక్యం: శృణు విద్యాధర శ్రేష్ఠ విచిత్రం కర్మణ ఫలం ప్రాప్య ప్రజ్ఞానముహ్యంతి ముహ్యంతి జ్ఞానదేచేతసః మక్షికాపాదమాత్రం తు యథాహి విషమం విషం రియాతు విహితాల్పాపి విపాకే దారుణా భవేత్. అణుమాత్రం విషం యత్తద్గ్రాహకాలే అవాగ్నివత్ తథైవానుభవే లోకే మహాపీడాం కరోతి. తథైవ పాతకం కర్మ క్రియాకాలేల్పమేవ యత్ తద్భోగ సమయే కర్తృర్విపాకే మేరుతాం రజేత్. ఓ విద్యాధరోత్తమ, కర్మఫలము మిగుల విచిత్రమైనది. చెప్పేదా వినుము. మిగుల తెలివి గలవారు కూడా కర్మకు లోబడి కష్టపడుచున్నారు. ఈగ కాలు మాత్రము మిగిలి స్వల్పమైనను విషము మిగిల చెడ్డది. పనులు చేయనప్పుడు స్వల్పముగా ఉన్నప్పటికీ అవి అనుభవ కాలం అప్పటికీ మిగుల దారుణములగును. విషము అణుమాత్రము పుచ్చుకొనిన అనుభవ కాలము అదే అనుభవ కాలము నాకు స్వల్పముగా అగ్ని విశేషముగా ప్రజ్వలించినట్లు విశేష బాధను కలిగించు. అదే రీతిగా పాపకార్యము చేయనప్పుడు మిగుల స్వల్పముగా ఉన్నప్పటికీ అనుభవ కాలం వచ్చినప్పటికీ మేరు పర్వతం వలె మిగులు గొప్పది అగులు. మరియు మర్రి విత్తనము సన్నగానున్నప్పటికీ వృక్షమగునప్పుడు ఎంత గొప్పగా పరిణమించునో పాపకర్మం అటువంటిదే. అది చేయునప్పుడు కొంచెముగా కనిపించినను ఫలానుభవమునకు వచ్చినప్పుడు మహత్తుగా పరిణమించుచుండును అని మరువకుడు. ఉపనిషత్తుల్లో బ్రహ్మనిష్ఠుల ఋషులు ఎలాగున ప్రార్థన చేసుకున్నారో, ఏ గుణములు తమకు ఉండరారో, ఏ గుణములు ఉండవలసిన అవి ఈ శాంతి మంత్రముచే ముముక్షువులు బ్రహ్మనిష్టల్ని తెలుసుకొనగలరు. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుస్తోత్ర మధోజల్బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషిదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వ నిరాకరణం నే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు. ధర్మాస్తే మయి వస్తుతే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. అంటే దీని అర్థం ఏమిటంటే పదార్థం పదానికి అర్థం వచ్చాడు. అంటే నేను చదువు అవయవములను వాక్కును ప్రాణమును నేత్రమును చెవియును మనోబుద్ధి చిత్త అహంకారములతో కూడిన అంతరింద్రియములను అన్ని ఇంద్రియములను తృప్తిని పొందునుగాక. ఈ సర్వేంద్రియములను అవయవములను దైవ ప్రీతికరములై ధర్మయుక్తములకు కార్యములలో ప్రవర్తించి పరిశుద్ధములై సంతుష్టి గలవై ఉండుగాక. వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మస్వరూపము సకల మగులు.
పై చెప్పేలాగున ఇంద్రియములు శుద్ధములైనచో ఇది అంతయు బ్రహ్మమయమనే జ్ఞానము కలుగును. నేను పరబ్రహ్మను నిరాకరించ కుందునుగాక, పరమాత్మను విడిచి ఉండకుందునుగాక. నన్ను పరబ్రహ్మము మా అంటే అని నిరాకరించక ఉందునుగాక, ఆదరము కలుగుగాక, నాకు విశ్వాసము అగుగాక. ఆ బ్రహ్మమందు నిరంతర ఆసక్తి కల నాయందు ఏ ఉపనిషత్తుల్లో చెప్పబడిన భక్తి జ్ఞాన వైరాగ్య బోధోపరతులు గలవో అవి నాయందు ఎల్లప్పుడూ కలిగి ఉండుగాక. ప్రణవ స్వరూపములు పరబ్రహ్మమా, శాంతి శాంతి శాంతి. ఆ బాహ్య విఘ్నములు అంతరంగ విఘ్నములను ఆత్మైక జ్ఞాన విఘ్నములు మూడింటిని పరిహరింతుగాక. ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక దుఃఖములను శమింపచేయుదుగాక. స్థూల సూక్ష్మ కారణ దేహం యొక్క దోషములను రహితమనర్తుగాక. మనోవాక్కాయ కర్మల మాలిన్యములను తొలగింతుగాక. లోకా సమస్త సుఖినో భవత్తు. ఓం తత్సత్. ఇక్కడితో ఏంటి పుస్తకం అయిపోయిందా ఏంటి అని ఇక్కడికి ఈ పుస్తకం ఇక్కడితో అయిపోయినది. అదే లాస్ట్. నెక్స్ట్ డౌన్లోడ్ చేయాలి 5వ భాగం. 3 కనబడలేదుట. మలయాళ స్వామిది కదా, చూద్దాం ఎన్నో పేజీది. పేజ్ నంబరు 555. ఏం చేద్దాం ఇప్పుడు? నేను స్టార్టింగ్ లో ఎన్ని ఉన్నాయో చూస్తాను. నేను అసలు మొదటి నేను చూసుకోలేదు, ఇంత వేగం అయింది. 553 ఉన్నాయండి. భృగు మహర్షి వాక్యంతో అయిపోయింది. అయితే మన పుస్తకం అయిపోయింది. నేను ముందుగా చూస్తే అంటే ముందు ఏదైనా డౌన్లోడ్ చేసుకుందాం. సరే, ఇవాళ కృష్ణమూర్తి గారిది ఏదైనా చిన్నది చదువుదామా, లేకపోతే ఇప్పుడు మాకు జరుగుతున్నది చదువుతాను. సరేనా? చెప్పండి. అలాగే చెప్పండి. అది అయితే నాకు కొంచెం దాన్ని ఈజీగా చెప్పగలను. అందులో ఏంటంటే ఆ ప్రాసెస్ ఆఫ్ హేట్ అంటే అసహ్యం, ఆ విషయం మీద ఉన్నదన్నమాట. అంటే కృష్ణమూర్తి గారు ఒక ఇది కామెంటరీస్ ఆన్ లివింగ్ లోని ప్రాసెస్ ఆఫ్ హేట్ చదువుదాం. అంటే ఒక ఆవిడ టీచర్ గా పనిచేసేవారు అనమాట. ఆవిడ పిల్లలు ఆవిడని ఎక్కువ ఇష్టపడేవారు. తను కూడా చాలా అది కాక వాళ్ళకి ఖాళీ ఉంటే వచ్చి మాట్లాడేవారు వాళ్ళ సమస్యలు. ఆవిడ ఒక టీచరు. ఆవిడేంటో చాలా ఎఫెక్షనేట్ గా దయతో అదేంటంటే ఉండడం ఆవిడకి ఒక రొటీన్ అయిపోయింది. ఆవిడ 25 ఏళ్ళు అది చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఆవిడేంటంటే ఈ మొత్తం నుంచి బయటపడాలని అనుకున్నా, షీ had wanted to get away from the whole thing. కానీ దానికే అతుక్కుపోవాల్సి వచ్చింది. ఆవిడ నెమ్మదిగా గ్రహించారు ఏంటంటే ఈ మధ్యన తన లోపల ఏముంది అన్నది చూసుకున్నారు. ఆవిడ సడన్ గా డిస్కవర్ చేశారు ఏంటంటే తన డిస్కషన్స్ లో ఆవిడకి చాలా ఆశ్చర్యం కలిగింది, షాక్ అయింది. అదేంటి అంటే కేవలం తను అనుకున్నది కాదది.
ఆవిడ ఒక్కసారి చూసుకుంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా వెనక్కి చూసుకుంటే అప్పుడు ఇవి చూడగలుగుతున్నారంటే అది ఎప్పుడూ ఆవిడలో ఉంది. అదేంటంటే ఆవిడ అందరినీ, ఆవిడకి ద్వేషం ఉంది. అది పర్టికులర్ గా ఏ ఒక్కరి మీద కాదు, ఒక జనరల్ గా ఒక ద్వేషం, ఒక అణగారినటువంటి వ్యతిరేకత అందరి పట్ల, ప్రతి దాని పట్ల. ఆవిడ మొట్టమొదటిది డిస్కవర్ చేసినప్పుడు ఇదేదో కామన్ చిన్న విషయం పై పైనే అనుకున్నారు. అది సులువుగా ఆవిడ వదిలించేసుకోవచ్చు అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆవిడకి ఏమర్థమైందంటే అది అంత చిన్నగా లేదు, అది చాలా లోతుగా పాతుకుపోయింది. ఆవిడ జీవితం అంతా అది ఉందని తెలుసుకున్నారు. ఆవిడకి షాక్ అయిన విషయం ఏంటంటే తను చాలా అభిమానంగా దయగా ఉన్నానని ఫీల్ అయ్యారు ఇన్నాళ్ళు. ఈ ప్రేమ అన్నది ఒక చాలా విచిత్రమైన విషయం. ఆలోచన అన్నది దాంట్లో వచ్చేసరికల్లా అది ప్రేమే కాదు. ఎవరి కోసమైనా మీరు ఆలోచించినప్పుడు ఆ పర్సన్ యొక్క ఆ సింబలు, లేకపోతే మంచి ఆహ్లాదమైన సెన్సేషన్స్, జ్ఞాపకాలు, ఊహాత్మక చిత్రాలు, అదంతా ప్రేమ కాదు. అదంతా సెన్సేషనే. ఆలోచన ఎప్పుడు సెన్సేషన్ తోనే ఉంటుంది. అంటే సెన్సేషన్ అనేది ఆలోచనకు సంబంధించిన సెన్సేషన్ అనేది ప్రేమ కాదు. అంటే అనుభూతి, ఇంద్రియానుభూతి. ఈ విధంగా ఆలోచించడం అన్నది ప్రేమని రహితంగా చేస్తున్నాం. ప్రేమ అన్నది ఒక జ్వాల. ఏ రకమైనటువంటి పొగ లేని, ఆలోచన అన్న పొగలేని జ్వాల. అందులో అసూయ ఉండదు, వ్యతిరేకత ఉండదు, ఉపయోగించుకోవడం ఉండదు. ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధించినవే. ఎంతకాలం అయితే హృదయం మనస్సు అన్న దాంతో బర్డెనై, మనస్సు యొక్క విషయాలతో బర్డెన్ అయిపోయిందో అప్పుడు అక్కడ ద్వేషం అన్నది ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది. ఆలోచన అనేది ఒక రియాక్షన్. రియాక్షన్ అనేది ఏదో ఒక రకంగా ఒక ఇదో ఈ పద్ధతో ఆ పద్ధతితో కానీ అందులో శత్రుత్వం ఉంటుంది. ఆలోచన అన్నది ఒక వ్యతిరేకత, ద్వేషము. ఆలోచన ఎప్పుడు కూడా కాంపిటీషన్ తో ఉంటుంది. ఏదో ఒక ఫలితాన్ని, జయాన్ని ఆశిస్తుంది. దాని యొక్క సంపూర్ణత కూడా ఆనందం, దాని వల్ల వచ్చిన విసుగు అన్నదే ద్వేషం. ఈ సంఘర్షణ అన్నది వ్యతిరేకతలతో ఉంటుంది. ఇవన్నీ ఒక దగ్గర పెడితే అక్కడ ఆ వ్యతిరేకతలన్నీ అవి కూడా ద్వేషంగా పరిగణిస్తున్నాయి, వ్యతిరేకతగా. చూడండి, నేను ఎప్పుడు ఏమనుకున్నానంటే నేను పిల్లల్ని ప్రేమిస్తున్నానని. వాళ్ళు పెద్ద అయ్యాక కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చేవారు వాళ్ళ కంఫర్ట్ కోసం. వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉంటే నేనేమనుకుంటున్నానంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకున్నాను నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని. ఎవరైతే నాకు బాగా ఫేవరెట్స్, క్లాస్ రూమ్ కావాలా వాళ్ళని కూడా. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే నా హృదయంలో అండర్ కరెంట్ గా, అంటే లోపల ప్రవాహంలో ద్వేషం ఉంది, చాలా లోతుగా పాతుకుపోయిన వ్యతిరేకత ఉంది. ఈ రకంగా నేను డిస్కవర్ చేసేనే దాంతో నేను ఏం చెయ్యాలి, నేను ఎంత దీనివల్ల బాధపడుతున్నానో మీరు దాన్ని కండెమ్ చేయకండి అని అన్నా సరే, ఇలా డిస్కవరీ చేసిన తర్వాత నాకు చాలా ఆరోగ్యప్రదం అనిపిస్తుంది. అయితే మీరు ప్రాసెస్ ఆఫ్ హేట్ యొక్క విధానాన్ని కూడా డిస్కవర్ చేసారా? ఒక కారణం చూసామనుకోండి, ఎందుకని మీరు సాపేక్షంగా సులువుగా వై యు హేట్ అనేది, అది ఎందుకు మనం ద్వేషిస్తున్నాం అన్నది అది సులువైన విషయమే తెలుసుకోవడం. కానీ ఆ ద్వేషం యొక్క మార్గాలను మీరు ఎరుకతో చూసారా? మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఒక కొత్త యానిమల్ని ఎలా చూస్తామో అలాగా. ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది. నేను దాన్ని ఎప్పుడు ఈ ప్రాసెస్ ఆఫ్ హేటింగ్ చూడలేదు. అయితే ఇప్పుడు మనం ఆ పని చేద్దాం. ఏం జరుగుతుంది, మనం కలిసి ప్యాసివ్ గా, వాచ్ఫుల్ గా ఉందాం. ఈ ద్వేషం ఏమిటో అది ఎలా విచ్చుకుంటుందో చూద్దాం. షాక్ అవ్వకండి, ఖండించకండి, లేకపోతే క్షమాపణలు చెప్పకండి. ప్యాసివ్ గా, వాచ్ఫుల్ గా ఉండండి. ఇక్కడ ఒక రకమైన విసుగు ఉంది.
సంపూర్ణత, ఫుల్ఫిల్మెంట్ అన్నది, విసుగు అన్నది ఎప్పుడు కలిసే ఉంటాయి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ప్రొఫెషనల్ గా కాదు కానీ అంతర్గతంగా మీకు ఇంకెందులోనైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే, నాకు ఎప్పుడు పెయింట్ చేయాలని ఉండేది. అయితే మీరు అలా ఎందుకు చేయలేదు? మా ఫాదరు మమ్మల్ని ఎక్కువగా ఏదైతే డబ్బును తీసుకురాదో దాని వైపు పనిచేయనిచ్చేవారు కాదు. ఆయన చాలా అగ్రెసివ్ గా ఉండేవారు. ఆయనకి ధనమే చాలా ముఖ్యం, అన్నిట్లోని ధనమే రావాలి. ఆయన ధనం రాని పని ఏది చేయలేదు. అతనికి ఎక్కువ పవరు, ప్రెస్టీజు, ధనము తెచ్చే పనులే చేసేది. మోర్ అన్నది ఆయన యొక్క భగవంతుడు. అంటే ఎక్కువ ఎక్కువ అని. మేము ఆయన పిల్లలం. నాకు ఆయన అంటే ఇష్టమైన, నేను ఆయనని చాలా వ్యతిరేకంగా ఉండేదాన్ని ఎన్నో విషయాల్లో. మనీ యొక్క ప్రాముఖ్యత అనేది లోతుగా నా లోపల కూడా ఉంది. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. బహుశా నాకు ఒక అవకాశం వచ్చింది నాలో ఉన్న బాస్ పైకి తేవడానికి. నేను ఎక్కువగా పెయింట్ చేసేదాన్ని, కానీ అది చాలా అసంతృప్తి అయిపోయింది. నా మొత్తం జీవితం అంతా పెయింట్ కే ఇవ్వాలనుకున్నాను, కానీ ఏడాదిలో 2 నెలలే నేను చేశాను. ఫైనల్ గా నేను వదిలేసాను పెయింటింగ్. కానీ అది నాకు చాలా లోపల బాధగా ఉంది. నాలో అదంతా కూడా ఎంత వ్యతిరేకత తెస్తుందో నేను చూస్తున్నాను. మీకు వివాహం అయిందా? మీ పిల్లలు అన్న వాళ్ళు ఉన్నారా? నేను ఒక మ్యారీడ్ వ్యక్తిని ప్రేమించాను. మేమేమో సీక్రెట్ గా జీవించాం. నాకు చాలా భయంకరమైనటువంటి అసూయ ఆయన భార్య పట్ల, పిల్లల పట్ల ఉండేది. నాకేమో పిల్లలంటే ఇష్టం ఉన్నా నాకు పిల్లల్ని కండం అంటే భయం. సహజమైన విషయాలు ప్రతి అంటే నిత్య జీవితంలో అంటే ఒక రకమైన స్నేహము అవన్నీ కూడా నాకు లోపించాయి. నాకు చాలా అసూయ, నన్ను మింగేసే అంత భయంకరంగా ఉండేది. ఆయన ఇంకొక టౌన్కి వెళ్ళిపోయాడు. నా జెలసీ ఎప్పుడు కూడా తగ్గలేదు, భరించలేనంతగా అయిపోయింది. దాన్ని మర్చిపోవాలని నేను టీచింగ్ ప్రొఫెషన్ తీసుకున్నాను చాలా తీవ్రంగా. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే నాలో ఇంకా జెలసీ ఉంది. ఆయన పట్ల కాదు, ఆయన చనిపోయాడు. ఏ రకమైన హ్యాపీ పీపుల్ ని చూసినా, వివాహితమైన ప్రజల్ని చూసినా, జయప్రదంగా ఉన్న వాళ్ళని చూసినా, ఎవరిని చూసినా నాకు ఒక రకమైన అసూయ వస్తుంది. మేము కలిసి చేయగలిగేది నా జీవితంలో జరగలేదు. ఈ ద్వేషం, ఈ అసూయ అన్నది ద్వేషమే. ఎవరైనా ప్రేమించారనుకోండి, అక్కడ నిజంగా ప్రేమిస్తే అక్కడ దేనికి తావు ఉండదు. కానీ మనం ప్రేమించట్లేదు. ఆ పొగ అన్నది మన జీవితాన్ని కమ్మేస్తోంది. అక్కడ ఫ్లేమ్, మంట అన్నది లేదు, ఆరిపోయింది. నేను ఆ విషయాన్ని స్కూల్లో, నా యొక్క మ్యారీడ్ సిస్టర్స్ జీవితాల్లో, నా మొత్తం సంబంధ బాంధవ్యాల్లో చూశాను. అక్కడ యుద్ధం జరుగుతోంది, అది కేవలంగా కవర్ అయ్యి ఉంది. నేను ఒక ఆదర్శమైన టీచర్ని అయిపోయాను. ఐడియల్ టీచర్ గా అవడం అనేది నా గోల్. ఆ విధంగా నేను గుర్తింపు పొందాను. ఎంత గట్టిగా ఆదర్శం ఉంటే అంత లోతుగా దాని అణిచివేత, అంత సంఘర్షణ ఉంటాయి, వ్యతిరేకత. ఇదంతా నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. విచిత్రంగా నేను ఇప్పుడు వాచ్ చేశాను. ఇంతకు ముందు ఇలా ఉన్నట్టు నాకు తెలియదు. మీరు ఇప్పుడు అంటే నేను అలాగా హ్యాపీగా ఉన్నాను అన్న దాన్ని కూడా నేను పట్టించుకోవట్లేదు. అంటే ఆయన ఏమన్నారంటే, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదంటే మీకు ఒక బ్రూటల్ గుర్తింపు వచ్చేసింది. ఈ గుర్తింపు అన్నది మీకు ఒక రకమైన ఆనందాన్ని తెస్తుంది, ఒక శక్తిని, ఒక కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. పవర్ ఆఫ్ నాలెడ్జ్ అన్నది మీకు వచ్చింది. అసూయలాగే బాధాకరంగా ఉన్నా మీకు ఒక ఆనందమైన సెన్సేషన్ కూడా వచ్చింది.
అందుకనే ఆ గతం యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఒక సెన్స్ ఆఫ్ మాస్టరీ ఇస్తుంది. అది కూడా మీకు ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు గ్రహించింది ఏంటంటే ఒక కొత్త పదం ఈ జలసీకి. ఎందుకంటే ఆ విసుగు, ఆ మిమ్మల్ని మీరు వదిలేయబడ్డారు, ఇవన్నీ ఆ మీరు దానికి ద్వేషము అని దానికోసం నాలెడ్జ్ మీకు వచ్చాయి. తెలుసుకోవడంలో మీకు చాలా అంటే గర్వం ఉంటుంది. అది మరొక రకమైన వ్యతిరేకత. మనం ఒక దాని నుంచి మరొక సబ్స్టిట్యూషన్కి వెళ్తున్నాం, కానీ మౌలికంగా ఈ సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒకలాంటివే. మాటల్లో అవి వేర్వేరుగా కనబడుతున్నా మీరు అందుకోసమే మీ యొక్క ఆలోచన అనే వలలో చిక్కుపోయారు. కానీ నేనేం చేయగలను అంతకంటే? అలా అడక్కండి. ఈ ప్రాసెస్ ని మీరు అబ్జర్వ్ చేయండి. మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎంత కన్నింగ్ గా, ఎంత మోసపూరితంగా ఉందో. మీకేమో అందులోంచి రిలీజ్ రావాలని ఉంది, కానీ మరొక సంక్షోభాన్ని తీసుకొస్తున్నారు, మరొక వ్యతిరేకత తెస్తున్నారు. ప్యాసివ్ గా వాచ్ఫుల్ గా ఉండండి. అప్పుడు సత్యం అన్నది తెలుస్తుంది. జలసీ నుంచి స్వేచ్ఛ, ద్వేషం నుంచి స్వేచ్ఛ, నిరంతరాయమైనటువంటి ఈ అణిచీసుకున్న యుద్ధం నుంచి స్వేచ్ఛ నాకు వస్తాయా? మీరు ఎలా ఆశిస్తున్నారంటే ఏదో ఒక దాన్ని పాజిటివ్ గా అవనండి, నెగిటివ్ గా అవనండి, మీరు ఆశిస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారంటే మీ కోరికను అక్కడ పెడుతున్నారు. అప్పుడు మీరు మీ కోరికలో మీరు సఫలీకృతం అవుతారు, కానీ అది మరొక రకమైన సబ్స్టిట్యూషనే. అప్పుడు ఆ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ కోరిక ఏదైనా పొందాలని, వదిలేయాలని, అది కూడా మీ ఫీల్డ్ లోనే ఉంది, అంటే వ్యతిరేకతలతోటి. అందుకని ఫాల్స్ ని ఫాల్స్ గా మీరు చూసినప్పుడు అప్పుడు సత్యం తెలుస్తుంది. మీరు దానికోసం చూడక్కర్లేదు. మీరు అన్వేషిస్తుంది ఏంటి? ఏదో అదే మీరు పొందుతారు. అది సత్యం కాకపోవచ్చు. ఇది ఒక సస్పిషియస్, అనుమానమైన వ్యక్తి ఆయన అనుమానించిందే ఆయన కనుక్కుంటాడు. అది చాలా సులువైన విషయమే, మూర్ఖమైన విషయం. అందుకని మీరు ప్యాసివ్ గా, అవేర్ గా ఈ మొత్తం ప్రాసెస్ అంతటిని, ఆలోచన విధానాన్ని చూడండి. అండ్ ఆల్సో ఆఫ్ ద డిజైర్ టు బి ఫ్రీ, దాని నుంచి స్వేచ్ఛగా ఉండాలన్న దాని నుంచి కూడా, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా అద్భుతమైన డిస్కవరీ. నాకు నేను ఇప్పుడు మొదలుపెట్టి అవగాహన చేసుకుంటున్నాను ఇందులో ఉన్న సత్యం. మీరు చెప్పిన దాంట్లో నేనేమనుకుంటున్నానంటే, నాకు చాలా సంవత్సరాలు పట్టదు దీన్ని, ఈ కాన్ఫ్లిక్ట్ ని అధిగమించడానికి. అదే నేను మళ్ళీ హోప్ చేస్తున్నాను. నేను సైలెంట్ గా వాచ్ చేస్తాను ఏం జరుగుతుంది అని. ఇక్కడితో అంటే ఆవిడ అర్థం చేసుకున్నారు అనమాట. ప్రాసెస్ ఆఫ్ హేట్ ని వాచ్ చెయ్యాలి, ప్యాసివ్ అవేర్నెస్ అన్నది అవసరం అని. నేను ఇక మించి నా ఆలోచన విధానాన్ని నేను చూసుకుంటాను. దాన్ని నేను ప్యాసివ్ అవేర్నెస్ తో, వితౌట్ కండెమ్నింగ్ అండ్ జస్టిఫైయింగ్, నేను దాన్ని అబ్జర్వ్ చేస్తాను. ఇది నాకు కొత్త విధానమే, అయితే ఇందులో నాకు కొన్ని సంవత్సరాల్లోనే వీటిలోంచి బయటపడిపోగలను అనిపిస్తుంది అన్నాడు. అంటే నీకు అర్థమైందా ఇది? వసంతలత, నువ్వు చెప్తావా? నీకు అర్థమైందా ప్రాసెస్ ఆఫ్ హేట్? అంటే అదే ఆవిడ చెప్తున్నారు కదా, అబ్జర్వ్ చేయడం ద్వారా మనలో ఉండేటువంటి గుణాలు, అంటే అవగుణం. ఆవిడ అది ప్రేమ అని అనుకున్నారు, కానీ ప్రేమ కాదు, ఆ ఒక రకమైనటువంటి ద్వేషమే అలాగా పరిగణించింది. అంటే నాకు ఆవిడ తాలూలో జరిగినటువంటి మార్పు అంతగా అర్థం కాలేదు, కానీ మామూలుగా అది మాత్రం తెలుసు. మన అందరిలోని ఆ గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మనం అబ్జర్వ్ చెయ్యము. నేనే అనుకుంటూ ఉంటాను ఒకప్పుడు, ఇప్పుడు అంటే అత్తయ్య గారు, మామయ్య గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు నాకు ఒక రకమైనటువంటి వాళ్ళకి ఏదైనా చేయడం కానీ, సేవలు చేయడం కానీ, ఇది చేయడం కానీ, అదో రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేని విషయంగానే కనిపించేది అనమాట. ఒక బర్డెన్ లా కనిపించేది మొట్టమొదట. అదే నేను అది మనం ఎప్పుడూ ఆలోచిస్తూ అనుకున్నాను అనమాట. అది ఎంత తప్పు విషయం, అలా అనుకోకూడదు కదా. నేను అలా అనుకున్నాను అంటే అది మరి ద్వేషం కిందే రావాలి. మరి
అంటే ఏంటది, యంగ్ గా ఉన్నప్పుడు ఓల్డ్ పీపుల్ ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం ఇలాంటివన్నీ అన్నమాట మంచి విషయాలు కావు. అది అలా అది అనిపించింది నాకు అలాగా అప్పుడు. ఇప్పుడు అలాగా కండెమ్ మనం చేయడం చూడు చూసుకుంటే వసుధలత, అనుకోకూడదు కదా అప్పుడు అనే దాని వల్ల అది మనం అధిగమించలేము. ఆ, అక్కడ కానీ లవ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు మన డీప్ రూటెడ్ గా వి డోంట్ హ్యావ్ లవ్ కదా. లవ్ ఉందనుకో, దట్ యాక్షన్ విల్ బి డిఫరెంట్. అదే అంటే అదే అది ఏంటంటే అప్పుడు అనిపించలేదు లక్ష్మి, అప్పుడు ఏం అనిపించలేదు. అప్పుడు అంటే చిన్న ఉంటూ ఉంటాయి ఆ తమ కాదు, గాడల ఇప్పుడు ఆవిడ మధ్యలో చెప్పినట్టుగా ఉండేటువంటి చాలా మంది సక్సెస్ఫుల్ టీచర్స్ వెనకాల అదే ఉంటుంది. ఏమిటి. అదే వాళ్ళు ప్రేమిస్తున్నామని అంతా నేను అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే అంతా చాలా చక్కగా అంటే అది మాట్లాడతారు, అట్రాక్ట్ చేసుకునేటట్టు చేస్తారు మంచిగా. అది అట్ ద సొంత సేమ్ టైం ప్రేమ, మన సొంత హృదయంలో ప్రేమ అది. ప్రేమ లేదనుకో, అప్పుడు ఏంటవుతుందంటే అది అది వేరేగా ఉంటుంది. సొంత ప్రేమ లక్ష్మి, అది అంటే సొంత ప్రేమ అంటే నన్ను నేను ప్రేమించుకోవడమే. అది అలాగా ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేస్తున్నాము అనుకుని మనమేమో మన్ని మనం ఎక్కువ పెడెస్టల్ మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంటాము. అది అదే అదే చెప్తున్నారన్న. అదేను, ఆవిడ మనం ఏదో ఏంటంటే కనీసం ఆవిడ అవేర్నెస్ వచ్చింది తనలో హేట్ ఉందని. తనకి ద్వేషంతో నిండిపోయిన అవేర్నెస్ అయినా అది చాలా మంది ఎలా దాని వచ్చింది లైఫ్ ఆవిడకి రాదు. హేట్, ఆ పాయింట్ మిస్ అయిపోయినా. ఎలా వచ్చింది ఆవిడకి హేట్, అది హేట్రేడ్. ఆవిడకి అంటే అలా కాదు, ఆవిడ ఇన్నాళ్ళు తను కూడా ఎంతో దయగా ఉన్నాను అనుకున్నారు. కానీ తన లోపల అండర్ కరెంట్ గా ఇది ఉందని ఆవిడ అదేదో చిన్న విషయం అని వదిలేసారు, కానీ అది చాలా పెద్ద సమస్య అయిపోయింది. అందరి పట్ల ద్వేషం నాకు ఉన్నది, అన్నిటి పట్ల అదే అందరి పట్ల. ఆ ఏదో చెప్పారు, పెళ్లి ఎవరిదో ఒక అతన్ని ఇష్టపడ్డాను, ఆ తర్వాత పిల్లలంటే ఇష్టం కానీ పిల్లల్ని కండం ఇష్టం లేదు, ఏవో ఇలాంటివన్నీ కూడా చెప్పారు అంటే మధ్యలో. అది అది వేరు, ఏమిటి. అన్ని కలిపి మొత్తం మీద ఏంటంటే ఆవిడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండర్ కరెంట్ లో ద్వేషం ఉన్నది. ఒకటి చెప్పనా, నేను మనస్సు యొక్క పోకడల్లో ఉన్నంత కాలం ద్వేషం తప్పదు. మనస్సుని అధిగమించినప్పుడే అసలైనటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆ రియాలిటీ వరకే వెళ్తున్నారు. అప్పుడే ఆ రియల్ లవ్ అన్నది ఉద్భవిస్తుంది తప్ప, మనం అందరం కూడా ఏంటంటే నేను అల్ల వాళ్ళని ప్రేమించాను, ఆయన ఇంత బాగుంటాడు, ఇంత మంచివాడు, ఇవన్నీ కూడా ఆలోచనలే. ఆ ఆలోచనలు అన్నది ఆయన ఏమన్నారంటే స్మోక్ అన్నారు, ఫైర్ ఆపేస్తున్నాయి. సోకాల్డ్ పిక్చర్లలో చూపెట్టేది ఇదంతా కూడా స్మోకే, ఫైర్ కాదు. అది పిక్చర్లలో చూపించేది మహా ఆర్టిఫిషియల్. ఇంకో రకంగా ఏంటంటే మనం ఆ సెల్ఫ్ నాలెడ్జ్ రానంత వరకు, అంటే మన కోసం ఆత్మస్థితి వచ్చే వరకు ఆ ప్రేమ అనేది ఉద్భవించదు మనకి. అందుకే నేను ఒక లెక్చర్ లో అసలు మనకి ప్రేమించడం వచ్చా అని అడిగాను. బికాస్ మనం ఏంటంటే నువ్వు ఇందాకలు అన్నట్టుగా సెల్ఫ్ లవ్ లవ్ అనుకుని జీవిస్తున్నాం. దుర్గా రామలక్ష్మి గారు, మీరేమైనా మాట్లాడతారా? నమస్తే అండి, అర్థమైంది నాకు. అయితే ప్రేమ, మీరు ఇంకా ఆదర్శం ఇవన్నీ. పాండిచేరిలోనే ఉన్నారా? లేదండి, రాజమండ్రి వచ్చాను, ఆహా. నిన్నే వచ్చాను. ఆ, చెప్పండి. అదే ప్రేమగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, ఇవన్నీ ఆలోచనల్లో ఉన్నంతసేపు అవి వాటి వెనక ఉన్న సహజమైన గుణాలన్నీ కూడా అణిచివేతకు గురయ్యి మనం గ్రహించలేని స్థితిలో ఉండి అవి ఎప్పుడొకప్పుడు ఇలాగా బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. మన సహజ గుణం హేట్ అయినా సరే చిన్నప్పటి నుంచి ఒక కండిషనింగ్, ప్రేమగా ఉంటే ఇలా ఉండాలి, మనం ఆదర్శవంతంగా, ఇవన్నీ ఆలోచనలతో జీవించడం కదా. ఆలోచనలతో జీవించినంతసేపు మనం అవేర్గా ఉండలేము, మన లోపల ఉన్న సహజ స్థితిని తెలుసుకోలేము. అదే అది అవే ఆలోచనే మన ఒకసారి అడ్డేస్తుంది అన్నిటికీ. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు మనమేమో ఈ భ్రాంతినే ఆనందంగా ప్రేమిస్తూ బతుకుతున్నాం. అవును. మనకి భగవంతుడు అంటే ప్రేమ అంటాం కానీ నిజంగా భగవంతుడు వస్తే ఆయన అక్కర్లేదంట. ఒక ఆయన ఒక విషయం చెప్పారండి, వెంకటరమణమూర్తిని
ఆయన ఎన్నో పాటలు పాడి ఎన్నో రకాలుగా వెంకటరమణమూర్తి మా ఇంటికి రా అన్నట్ట. అంటే చాలా రోజులే ఆయన పిలుస్తున్నాడని ఓ రోజు వెళ్ళేట. వెళ్ళిన తర్వాత వెంకటరమణమూర్తి రాగానే ఎందరో జనం వచ్చారట. ఆయన వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళకేమో వీళ్ళు అన్ని పెట్టి ఇవ్వడం, ఇదేంటి ఇంతమంది జనం వస్తున్నారు, ఇదేం బాగోలేదు అన్నట్టు. తర్వాత అలా కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వు ఇంకా మాకొద్దు, మేము భరించలేకపోతున్నాం అన్నట్టు. అంటే ఆయన నువ్వు పిలిచావు కదా, అందుకే కదా నేను వచ్చాను అన్నట్టు. నువ్వు ఆ తర్వాత వెళ్ళిపో అన్నట్టు. నేను వెళ్ళను అన్నట్టు. కర్ర పెట్టి కొట్టిసెట్ట. అర్థమైందా? ఏ భగవంతుడు అయితే నువ్వు రా అంటామో ఆ భగవంతుడు వస్తే మనం తట్టుకోలేము. అందుకని కర్ర పెట్టి కొట్టి పంపించట. సో మనం ఇదంతా కూడా రా 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 అని అంటాం గాని, అంటే అదే విధంగా మనకి భ్రాంతినే ఇష్టపడుతున్నాం. ఈ జగత్తు భ్రాంతి అని తెలిసి జగత్తులో నా వాళ్ళు, నా పిల్లలు, నా ఆస్తి ఇది అన్నది వదలట్లేదు కదా. అవునండి. మానసికంగా అయినా అంటే మనకి భ్రాంతి ఇష్టం. ఆ నేనన్నది శరీరం కాదు, కానీ ఆ శరీరం నేనని భావిస్తాం. అవును. అది వదులుకోవడానికి ఇష్టం ఉండదు. ఎంత జ్ఞానం తెలుసుకున్నా నా అన్నది వదలడానికి ఇష్టపడటం లేదు. అవునండి, చాలా కష్టం. కష్టమనే కాదు, ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నిటిని ప్రేమించడానికి అలవాటైన మనస్సు ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటుంది కదా. ఇవన్నీ లేకపోతే నా బతుకేంటని భయం. అవును. దానికి ఒక కారణం అనంతత్వ అనుభూతి లేక, ఆ ఆనందానుభూతి లేక మెయిన్ కారణం. మరొకటి ఏంటి అంటే వీటి పట్ల రక్తి ఎక్కువైపోయింది. అటాచ్మెంట్. అందుకే నేను పంచదార ద్రావణం తాగే ఈగలాగా అయిపోయింది మన మధ్య. ఎందుకంటే అది దాని కాళ్ళందులో చిక్కుకుపోయినట్టుగా మన ఇంద్రియాలతో ఇక్కడ అతుక్కుపోతున్నాం. అవునండి. ఇంద్రియ సుఖాలే ముఖ్యం, మరో సుఖమే లేదని. బాగుంది కదా ప్రాసెస్ ఆఫ్ హిట్. యాక్చువల్ గా ఇది సత్యం అండి. మనకి ఆత్మతత్వం లేదు కనుక మనకి నిజమైన ప్రేమ ఏమిటో తెలియదు. ఆత్మజ్ఞాన స్థితి వచ్చే వరకు ఆ ప్రేమ ఏమిటో అనుభూతిలోకి రాదు. అర్థమైంది కదా. అది బాధగా ఉన్నా అది సత్యమే. వసంత గారు మీరేమైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్తే. అదే అది తెలుస్తూ ఉంటుంది. జెలస్ అనేది ఎదుటి మనిషి పట్ల ఉన్నది, అది పోగొట్టుకోవడం అనేది అబ్జర్వ్ చేస్తే ఎలా పోతుంది అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఆలోచన లేకుండా చేయాలి. మనం ఆలోచనతో చేస్తున్నాం కదా, ఆలోచనని నిశ్చలం చేయాలి, అప్పుడు జరుగుతుంది. అది అదేమన్నారు, ప్యాసివ్ అవేర్నెస్. అంటే అక్కడ రియాక్షన్ లేని అవేర్నెస్ తో చూస్తే అప్పుడు అది పోతుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం అంటే ఆలోచనతో చూడడానికి అలవాటు అయిపోయింది. ఆలోచన అది ఏం చేయలేదు. ఆలోచన నిశ్చలం చేసి చూడగలగాలి. చిన్నప్పుడు కొన్ని చిన్నప్పుడు గ్రోత్ లో అలా కొన్ని తెలుసుకుంటూ మార్పు వస్తూ ఉంటుంది, కానీ అబ్జర్వ్ చేయడం అనేది ఆలోచన లేకుండా అనేది అది కొంచెం అంటే అలా అనిపిస్తుంది కష్టం అని, కానీ చేస్తూ ఉంటే అది తెలుస్తుంది. కష్టమే కానీ ఏది అసాధ్యం కాదు. అవును. ఓకే అండి, ముగించేస్తాను. అదేంటి శుష్క వేదాంత తమో భాస్కరం మరొక పీడిఎఫ్ ఏదైనా చూడండి. 5వ పార్ట్ 5. మొదటి పార్టే కనిపిస్తుంది. పీడిఎఫ్ వెతికితే ఇప్పుడే చూస్తాను, ఇందాక మీరు అనగానే. 3వ పార్ట్ కనబడలేదు రమణకి. 1, 2 అయిపోయింది. 4 అయిపోయింది. 3 కనబడలేదు రమణకి. తర్వాత 5వ పార్ట్. 4 అయిపోయింది మనది. 5 కూడా ఉందా? 5 ఉందా ఇప్పుడు? 5, 6 కూడా ఉన్నాయని నేను విన్నాను. చూద్దాం. ఉన్నాయిట. నేను గూగుల్లో చూసాను. మొదటి సంపుటం ఒకటే కనిపిస్తున్నది. ఏమో మరి. కానీ ఎవరిది గ్రంథం?
మలయాళ స్వామి. ఓకే. చూడండి మీరు కూడాను, ఉంటేను అలాగే. డౌన్లోడ్ చేయండి. 3, 5, 6 ఇవి మనకు కావాలి. 1, 2, 4 సరే చదివాం. సరే ఉంటాను. నేను చూసుకోలేదు ఇంతే సడన్ గా, అంటే మొదటి నుంచి నాకు ఐడియా ఉంటే ముందు నుంచి చూద్దును, చూడలేదు. సడన్ గా అయిపోయినట్టు అనిపించింది. సరే తర్వాత యూట్యూబ్ లోని 6 నెలలు అయింది మీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు.